బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, సన్నమాల పత్రిజీ గారికి నా హృదయపూర్వక ఆత్మాభినందనలు. నేను మెడిటేషన్‌లోకి ఒక పాంప్లెట్ ద్వారా వచ్చాను. ఆ పాంప్లెట్‌లో ఏంటయ్యా అంటే, పత్రిజీ గారితో ధ్యాన శిక్షణా శిబిరం ల్యాబ్ క్వార్టర్స్‌లో జరుగుతుంది అని. ఆఫీస్‌లో మా నోటీస్ బోర్డ్‌లో ఆ పాంప్లెట్ చూసి, అది మా కాలనీలో నేనుండే కాలనీలోనే డిఆర్‌డీఓ క్వార్టర్స్‌లో జరిగింది. దాంతో మెడిటేషన్‌కొచ్చాను. ఏంటయ్యా అంటే మెడిటేషన్‌కొచ్చే ముందే నేను నాన్ వెజిటేరియన్ తినకూడదు అని ఒక శబ్దం తీసుకున్నాను. అది నాకు ఎందుకు తీసుకున్నానో నాకు తెలీదు. అంటే ఇక నాన్ వెజిటేరియన్ మానేయాలి అంటే శ్రీవారి సేవకి ఎళ్తా ఉండేదాన్నప్పుడు. వెంకటేశ్వర స్వామి సేవకి ఎళ్తా ఉండేదాన్ని. అప్పుడు అనిపించింది నాన్ వెజిటేరియన్ మానేయాలి అనుకుని. పత్రిజీ గారితో ధ్యాన పరిచయం అయింది. అది 2007. తర్వాత శాకాహార ర్యాలీలు 2008 స్టార్ట్ చేసాం శాకాహార ర్యాలీలు. ఎన్నో శాకాహార ర్యాలీలు చేసాం. ఈ జన్మ తీసుకున్న తర్వాత శాకాహారంగా మారటమే నాకు చాలా అచీవ్‌మెంట్ అని అనిపించింది. తర్వాత ఈ ధ్యానం చేస్తా చేస్తా ఎంతో ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం. 2008లో మళ్ళీ ధ్యాన ప్రచారం స్టార్ట్ అయింది. ల్యాబ్ క్వార్టర్స్‌లోనే ధ్యాన ప్రచారం స్టార్ట్ చేసాం. అయిపోయిన తర్వాత మా ఇంట్లోనే అప్పుడు వర్కింగ్ చేసేదాన్ని. నేను డీఎల్ఆర్ఎల్‌లో వర్క్ చేస్తాను. అప్పుడు 7-8 మెడిటేషన్ మా ఇంట్లో పెట్టుకుందాము అని డిసైడ్ అయిపోయి 7-8 ఈవినింగ్ రోజు అక్కడికి వచ్చిన ధ్యాన ప్రచారానికి క్లాసులకు వచ్చిన వాళ్ళందరూ కూడా మా ఇంటికి అలా వచ్చేవారు మెడిటేషన్‌కి. అలా చేసుకున్నాం. ఆ మెడిటేషన్‌కి వచ్చిన వాళ్ళు ఇప్పుడు అందరూ కూడా పిరమిడ్లు కట్టుకుని మళ్ళీ వాళ్ళు సెంటర్స్ రన్ చేస్తున్నారు. అది నాకు చాలా ఆనందంగా ఉంది. అది ఎప్పుడయ్యా అంటే 2008-13 అనమాట. మా ఇంట్లో అప్పుడు జరిగింది. నేను 13లో రిటైర్ అయ్యాను. రిటైర్ అయిపోయిన తర్వాత మీర్పేట వచ్చేసాను. నా పేరు బీవీ రాఘవమ్మ. మీర్పేట నుంచి మాట్లాడుతున్నాను. మీర్పేట వచ్చిన తర్వాత అప్పుడు నాకు మీర్పేటలో కూడా ఏంటయ్యా అంటే నేను ధ్యాన ప్రచారమే చేయాలి అనేది ఉండేదనమాట. అందుకే నాకు ఒక పెద్ద హాల్ కావాలి ఇంట్లో అని చెప్పేసి నేను అనుకున్నాను. అట్లాగే నాకు ధ్యానంలో ఒక మంచి పెద్ద హాలు, ఒక 70 మంది కూర్చునే హాలు, అలా ఒక ఇల్లు కనపడింది. నేను చర్చింగ్‌లో ఉన్నాను. రిటైర్ అయిపోయిన తర్వాత క్వార్టర్స్ ఖాళీ చేయాలి అంటే ఇంకా అప్పుడు అపార్ట్మెంట్ ఏదన్నా తీసుకుందామని చర్చింగ్‌లో ఉన్నప్పుడు ఒక అపార్ట్మెంట్ చూడగానే ఇది ఎక్కడో చూశాను అని అనిపించింది. అప్పుడు మెడిటేషన్‌లో కనపడింది కదా అని అదే ఫిక్స్ చేసుకున్నాను. తర్వాత ధ్యానంతోనే మెడిటేషన్‌తోనే గృహప్రవేశం జరిగింది. తర్వాత అద్భుతంగా క్లాసులు ఎన్నో జరిగినాయి. త్రిమూర్తి ధ్యానం కేంద్రం రాకముందనమాట. 14-16 మా ఇంట్లో బాగా క్లాసులు జరిగాయనమాట. ఎప్పుడంటే ఓకే క్లాస్ పెట్టుకుందామంటే ఓకే రెడీగా ఉండేవాళ్ళం అనమాట ఎప్పుడైనా. తర్వాత ఈ త్రిమూర్తి ధ్యాన కేంద్రం వచ్చిన తర్వాత ఇక్కడే చేస్తున్నాము. 2018లో పిఎంసి ఛానల్ ఓపెన్ అయింది. అసలు అది ఓపెన్ అయ్యి ఆ ఛానల్‌లో నేను చూస్తుంటే ఎంత ఆనందం పొందానంటే అప్పుడు అందరికీ మీర్పేట అందరికీ మాస్టర్స్ అందరికీ అందుట్లో మా ఇంటికి కూడా మెడిటేషన్‌కి వచ్చేవారు కదా! వాళ్ళందరికీ ఫోన్ చేసి నా ఆనందాన్ని పంచుకుని ఒకళ్ళకొకళ్ళు షేర్ చేసుకున్నాం అనమాట ఫోనుల ద్వారా. అది చాలా ఆనందం అనమాట. తర్వాత ధ్యానం చేద్దాంరో కార్యక్రమం, ఎన్నో కార్యక్రమాలు పిఎంసి ద్వారా మేము కూడా చేసాం. ధ్యాన ప్రచారం పిఎంసి ద్వారా కొన్ని చేసాం. అదీను గ్లోబలైజేషన్ ప్రపంచవ్యాప్తంగా చెయ్యాలి అంటే పిఎంసి అవసరం. డిజిటల్ యుగం అవసరం ఇప్పుడు. ఇప్పుడు నాకు కూడా ఈజీ అయిపోయింది. నేను అమెరికా 10 సంవత్సరం వెళ్తా ఉంటాను. నాకు 2 అమ్మాయిలండి. 2 అమ్మాయిలు అమెరికాలో ఉంటారు. అందుకే నేను వెళ్తా ఉంటాను. వెళ్ళినప్పుడు ఇదివరకు ధ్యానం చెప్పాలి అంటే వేరే భాషలంటే నాకు కొంచెం రావు కొన్ని. ఇంగ్లీషును, తెలుగు కొంచెం చెప్పగలం. అప్పుడు అనుకునేదాన్ని ఎట్లాగా అనుకుని. ఇప్పుడు ఈజీగా ఎవరికైనా పిఎంసి చూడండి అని చెప్పి చెప్పగలుగుతున్నా. హిందీ పిఎంసి ఉంది, తమిళ్ ఉంది, కన్నడ ఉంది, ఇంగ్లీష్ ఉంది అని పిఎంసి ఛానల్ చూడండి అని చెప్పగలుగుతున్నాం. ధ్యానం కొంచెం చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. చక్కగా పిఎంసి ఛానల్ చూస్తున్నారు. వాళ్ళందరూ మళ్ళీ నెక్స్ట్ టైం అమెరికా వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు చక్కగా మేము చేస్తున్నాం మేడం మీరు చెప్పారు చాలా బాగుంది అని చెప్తున్నారు. అది నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే ధ్యాన ప్రచారం కూడా ఈజీ అయిపోయింది. శాకాహార ప్రచారం ఈజీ అయిపోయింది. పిరమిడ్ల వలన ఉపయోగాలు ఇవన్నీ కూడా పిఎంసిలో ఎన్నో చేస్తున్నారు. అవన్నీ కూడా దేనిలో ఇంట్రెస్ట్ ఉంటే దానిలో వెళ్తున్నారు. గురు సాంగత్యంలో ఎందరో గురువులు ఎన్నో కోణాల్లో చెప్తున్నారు. అది ఒక్కొక్క కోణంలో కనెక్ట్ అవుతారు. అందుకని ఎంతోమంది కనెక్ట్ అవుతున్నారు. ధ్యాన యువత కార్యక్రమానికి కూడా యువత చాలా బాగా కనెక్ట్ అవుతున్నారు. ఎందుకంటే చాలామంది చెప్తున్నారనమాట. మేడం మేము పిఎంసి చూసే వచ్చాము, మీరు చెప్పారు పిఎంసి చూస్తున్నాము
ఆ ధ్యాన యువతకు కూడా బాగా కనెక్ట్ అవుతున్నారు. అది నాకు చాలా హ్యాపీగా అవుతుంది. ఎందుకంటే మేమేమీ చెప్పక్కర్లేదు. పీఎంసీ చూడండి అని ఒక్క మాట చెప్తే చాలు. వాళ్ళు కనెక్ట్ అయిపోతున్నారు. సామూహిక ధ్యానాలు చేస్తున్నాం పీఎంసీలో. అది ఆ పవరు ప్రపంచమంతా కూడా ప్రసరించి చక్కగా అందరూ రెడీగా అవుతున్నారనమాట. ధ్యానానికి ఏయైతే సోల్స్ రెడీగా ఉన్నాయో, ఆ సోల్స్ అన్నీ కూడా చక్కగా ధ్యానం చేసుకుంటున్నారు. ఎవరు ఏ కోణంలో కావాలో ఆ కోణంలో వాళ్ళన్నీ కూడా జ్ఞానాన్ని తీసుకుంటున్నారు పీఎంసీ ద్వారా. పీఎంసీ అనేది చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా జ్ఞానాన్ని అందిస్తుంది. ఏ జ్ఞానం కావాలంటే ఆ జ్ఞానం, ఏ కోణంలో కావాలంటే ఆ కోణంలో. ఒక్కొక్కళ్ళు నేను ఒక కోణంలో చెప్తాను, ఇంకొక సీనియర్ మాస్టర్ ఇంకొక కోణంలో చెప్తారు. ఆ కోణాల్లో వాళ్ళకి కనెక్ట్ అవుతున్నారు. కొన్ని కోట్ల మంది కనెక్ట్ అవుతున్నారు. మనకి తెలియని ఇంకా చాలామంది ధ్యానంలో ఉంటున్నారు, ధ్యానం చేస్తున్నారు, పీఎంసీ ద్వారా చేస్తున్నారు. కొంతమందే బయటకు వస్తున్నారు. మేము పీఎంసీ చూసి వచ్చామని కొంతమందే చెప్పగలుగుతున్నారు. ఇంకా ముందు ముందు అందరూ కూడా మేము పీఎంసీ ద్వారానే వచ్చాము అనేది ఘంటాపథంగా చెప్తారు అనేది నా నమ్మకం. గురు సాంగత్యంలో మాత్రం ఎందరో గురువుల్ని మనం కలవలేము, మామూలుగా ఫిజికల్గా అయితే కలవలేము. ఆ పీఎంసీ ద్వారా చూసి వాళ్ళ ద్వారా ఎంతో జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం. ఆహా, ఇలా ఉండకూడదు, ఇలా ఆచరించాలి. మనం ఆచరించి మనం మళ్ళీ సొంత జ్ఞానంతో మనం ఆచరించిన జ్ఞానాన్ని మళ్ళీ చెప్పగలుగుతున్నాం. అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏదైనా మనం ఆచరిస్తేనే మన జ్ఞానం అవుతుంది. అది అది ఎలా వచ్చింది మనకి? గురు సాంగత్యం. ఆ గురు సాంగత్యం ప్రోగ్రాంలు చూడటం వలన ఓహో, ఇది ఇలా ఆచరించాలి అనేది మనకు బాగా కోరిక కలుగుతుంది. ఆచరిస్తున్నాము. చాలా బాగుందండి, చాలా బాగుంటుంది. సత్యదర్శనంలో కూడా అనస్టీషియా బుక్ గురించి మా సురేష్ గారు చెప్పారు. చాలా అద్భుతంగా చెప్పారు. ఆ బుక్స్ అన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయి. ఇంగ్లీష్లో ఎంత జాబ్ చేసినా కానీ మాకు కొంత అర్థం కాదు. ఆయన తెలుగులో విడమరిచి ఎంత బాగా చెప్పారు అంటే చాలా బాగా, అదొకటి చాలా ఇన్స్పైర్ అయ్యాము. అట్లాగే ఎందరో, ఆ రత్నకుమారి మేడం కూడా ఎన్నో ఎన్నో కోణాల్లో చెప్తారు. అసలు ఎంత అంటే ఓహో, అట్టిపండు వలిసి నోట్లో పెట్టినట్టు ఆ సత్యదర్శనం ప్రోగ్రాం మాత్రం ఎవరికి ఏ కోణంలో కావాలో ఆ కోణంలో జ్ఞానం అందుతుంది. సత్యదర్శనం కానీ, గురు సాంగత్యం కానీ, ధ్యాన యువత కూడా చాలామంది ఇన్స్పైర్ అవుతున్నారు. ఈ చెడు అలవాట్ల నుంచి మంచి అలవాట్లకి చాలా బాగా వస్తున్నారు. అసలు యూఎస్లో కూడానండి, అసలు ఎంతమంది అంటే పీఎంసీ ద్వారా ఎంతోమంది లబ్ధి పొందుతున్నారు. ఇంకా పొందుతూనే ఉండాలి, ఇలానే కొనసాగాలి. చాలా అద్భుతంగా నడుస్తుంది. చిన్న చిన్నవి ఉంటాయి, అవన్నీ మనం పట్టించుకోవాల్సిన. సత్యదర్శనం, ప్రతి క్షణం సత్యదర్శనం అంటే ప్రతి క్షణానికి సత్యం తెలుసుకుంటానే ఉంటారు, తెలుసుకునే వాళ్ళు ఉంటానే ఉంటారు, తెలుసుకుంటానే ఉంటారు. ముఖ్యంగా కరోనాలో ఎంతమందిని తట్టి లేపింది ధ్యానం, తట్టి లేపింది. అసలు అప్పుడు నేను ఆఫీస్లో చేసేటప్పుడు ధ్యానం గురించి చెప్తుంటే వాళ్ళు అంత పెద్ద పట్టించుకునేవారు కాదు. కరోనాలో ఉన్నప్పుడు నేను రిటైర్ అయిపోయి అప్పటికి 7 ఇయర్స్ అయినా కానీ, మేడం మీరు అప్పుడు ధ్యానం గురించి చెప్పేవారు కదా, మీరు చెప్పండి, మీరు చేస్తున్నారా? చేస్తున్నామండి. పిఎంసి ఛానల్ చూడండి, ఈ బుక్స్ చదవండి. ఆ బుక్స్ మీరు ఏమన్నా బుక్స్ ఉన్నాయా మేడం? నా దగ్గర ఉన్నాయి బుక్స్, మీరు తీసుకెళ్ళండి, చదవండి. ఇలా వాళ్ళు ఎంతోమంది ఉపయోగించుకున్నారండి, మా ఆఫీస్ వాళ్ళు కూడాను. వాళ్ళు అప్పుడు ఫోన్లు చేస్తుంటే నేను రిటైర్ అయిపోయిన తర్వాత 7 ఇయర్స్ తర్వాత ఫోన్ చేసి డైరెక్టర్ లెవెల్లో వాళ్ళు కూడా అడుగుతుంటే నాకు ఎంత ఆనందం. అంటే ఆ జ్ఞానం వల్లే కదా మన ఫోన్ చేసి అడిగింది, లేకపోతే మనం ఎవరమో తెలియదు కదా. అసలు ఈ పిఎంసి ద్వారా ఎంతోమందికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఇది ఇంకా పిఎస్ఎస్ఎం, పిఎంసి వేరు కాదు, రెండు ఒకటే. పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్, అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి మనందరం కూడాను. పత్రిజీ గారు అంటేనే పిఎంసి, పిఎంసి అంటేనే పత్రిజీ గారు, ఇంకా రెండోది ఏమీ లేదు. అందుకని పిఎంసిని ముందుకు తీసుకెళ్దాం, అందరం కలిసి చక్కగా ఇంకా ముందుకు తీసుకెళ్దాము, అందరికీ జ్ఞానాన్ని పంచుదాము. శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు అవ్వాలంటే ఈ పిఎంసినే మూల కారణం అవుతుంది. మనందరం ఏదో ఇక్కడ ఒక ఊళ్ళో చేస్తాం, కొన్ని రాష్ట్రాల్లో చేస్తాం, అంతా అవుతే రాష్ట్రం అంతా తిరుగుతాం, అంతేగాని ప్రపంచం అంతా తిరగలేం కదా. ఎందరో కొన్ని కోట్ల మంది, కొన్ని వేల మంది మాస్టర్లు తయారవుతున్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు అమెరికాలో మాస్టర్ ఏ ప్రోగ్రాం జరిగినా చూడగలుగుతున్నాం పిఎంసి ద్వారా, ఆస్ట్రేలియాలో జరిగినా చూడగలుగుతున్నాం, సింగపూర్లో జరిగినా చూడగలుగుతున్నాం. అంటే మన పిరమిడ్ మాస్టర్లు దేశవ్యాప్తంగా ఎలా వ్యాపించి ఉన్నారు అనేది కూడా మనకు తెలుస్తుంది. ఇవన్నీ కూడా పిఎంసి ద్వారానే కదా మనకు తెలిసేది. చాలా అద్భుతం, పిఎంసి అంటేనే అద్భుతం. థ్యాంక్ యూ పిఎంసి.